ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బంగారం పైన రూల్స్ మారింది. దేశవ్యాప్తంగా ఒకేసారి అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలకు వెళ్ళిపోదామండి. బంగారం తాకట్టు పెట్టి రుణం పొందడం ఇకపై అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటారా? గోల్డ్ లోన్ నిబంధన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐ మరింత కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ రుణాలు మంజూరు ప్రక్రియలో నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేస్తున్నారనే విషయంపైన కన్నేసి ఉంచాలని బ్యాంకులు ఆర్‌బీఐ ఆదేశించినట్లు సమాచారం. అంతేకాదు రుణగ్రహీతలకు బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాలని చెప్పేసి తాకట్టు పెట్టే బంగారం వాస్తవ హక్కుదారేనా ఎవరైనా తెలుసుకోవాలని నిర్దేశించిందని సమాచారం. పసిడి రుణాల వ్యాపారంలో అనైతిక వ్యవహారాలకు చెక్ పెట్టడంతో పాటు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి భంగం కలగకుండా చూడడమే ఆర్‌బీఐ యొక్క ఉద్దేశం అన్నట్లు తెలుస్తుంది. బ్యాంకుల పసిడి రుణాల్లో 50% వృద్ధి. ఈ మధ్యకాలంలో బంగారం తాకట్టు రుణాలు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. 2024 సెప్టెంబర్ నుంచి బ్యాంకు గోల్డ్ లోన్ వ్యాపారం 50% మేర పెరుగుతూ వస్తుంది. మొత్తం రుణాల వృద్ధి కంటే చాలా అధికం ఇది. గత ఏడాది ఆర్‌బీఐ తనఖా రహిత వ్యక్తిగత రుణాల నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు పసిడి ధరలు వేగంగా పెరుగుతూ రావడం ఇందుకు కారణంగా ఇండస్ట్రియల్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల మేలి బంగారం వచ్చేసి రూ. 89,000 స్థాయికి చేరుకుంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారులు. భారతీయులు బంగారం పైన మోజు ఎక్కువ. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద బంగారం వినియోగ దేశంగా మనదే. పండుగలు, పెళ్లిళ్లకు బంగారం కొనుగోలు చేయడం సాంప్రదాయంగా వస్తుంది. మన వారికి బంగారం కంటే కేవలం అలంకరణే కాదు, ఆపద నుంచి గట్టెక్కించేది కూడా. వ్యక్తిగత వ్యాపార ఇక అత్యవసరాల స్వల్పకాలిక అవసరాలకు క్షణమే పొందగలిగేది పసిడి. కరోనా కష్టకాలం నుంచి బంగారం తాకట్టు రుణాలకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఇక తనఖా రహిత రుణాల్లో మంజూరు కఠినతరం కావడంతో రుణగ్రహీతలు కూడా పసిడి రుణాలపైన ఎక్కువగా ఆధారపడుతున్నారన్నమాట. సో, ఇక నుండి ఆ కఠినతరం అయితే